సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా ప్రతి ఒక్కరికి ఐ విష్ యూ ఎ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ యొక్క సంవత్సరంలో మీరు మీ ఇంటిల్లిపాది ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోలో ఏమంటే ఈ యొక్క లావా బియూ అంటే బిఈయు అనమాట, బ్యూ. సో ఈ యొక్క లావా బియూ సిరీస్తో కొన్ని మొబైల్స్ అయితే రాబోతున్నాయి. సో టోటల్గా మనకు 5 ప్రోడక్ట్స్ అండ్ విత్ ఒక వీరబుల్ ప్రోడక్ట్ అనమాట. వీరబుల్ అంటే మనకు చేతికి తొడుక్కునేవి. మరి అది చూసినట్టయితే ఐదర్గా మనకు బ్యాండ్ ఉండొచ్చు, లేకపోతే స్మార్ట్ వాచ్ అయినా ఉండొచ్చు. సో దాని గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే ఈ యొక్క లావా బ్రాండ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు ఇండియన్ బ్రాండ్ కిందికే వస్తుంది. సో ఇందులో చూసుకున్నట్టయితే మనకు లావా బ్యూ ఏదైతే ఉందో ఈ సిరీస్లో మనకు కొన్ని మొబైల్స్ అయితే రాబోతున్నాయి అనమాట. సో అది కూడా మనకు జనవరి 7th అయితే మనకు ఈ యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీని యొక్క లాంచ్ అయితే ఉంది. మరి ఆ యొక్క ప్రోడక్ట్ ఏంటి, దాంట్లో ఫోన్స్ ఏవి, ఎంత ప్రైస్లో వస్తాయి, తర్వాత వీరబుల్ వాచ్ కానివ్వండి, తర్వాత ఇంకోటి వేదన కానివ్వండి, సో అది ఏంటి క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ముందుగా చూసినట్టయితే మనకు ఈ యొక్క లావా సిరీస్ నుంచి మనకు 5 ప్రోడక్ట్స్ అంటే 5 స్మార్ట్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఇంకోటి చూసినట్టయితే ఒక వీరబుల్ ప్రోడక్ట్ అనమాట. దాని గురించి నేను చివరిలో అయితే చెప్తాను. అండ్ ఈ యొక్క 5 స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఒకటి వచ్చేసి ఎంట్రీ లెవెల్లో అయితే ఉంటుంది. దాని యొక్క ప్రైస్ చూసినట్టయితే అరౌండ్ మనకు 6,888 రూపీస్తో ఉంటుందని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. తర్వాత రిమైనింగ్ 4 ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకు అండర్ 5,000 నుంచి 15,000 లోపు ఉంటాయని వీళ్ళు అయితే చెప్తున్నారనమాట. మరి అది ఏంటి ఏం లేదనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఈ యొక్క 5 మొబైల్స్లో ఒక మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే మనకు తెలిసిపోయినాయనే చెప్పుకోవచ్చు. మరి దీని ద్వారా ఈ యొక్క మొబైల్స్ కోసం మనం వెయిట్ చేయాలా లేదా అనేది ఇక్కడైతే మనకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పుకోవచ్చు. ముందుగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఒక మొబైల్ ఏదైతే ఉందో దాని యొక్క థిక్నెస్ చూసుకున్నట్టయితే మనకు 9.8 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. అలాగే 175 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ లైట్ వెయిట్ పరంగా చూసుకున్నట్టయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. కాకపోతే మీకు ఈ యొక్క స్లిమ్ పరంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మొబైల్ అయితే సూట్ కాదనమాట. నాకు తెలిసి ఇప్పుడు ఏదైతే మొబైల్ స్పెసిఫికేషన్ చెప్తున్నానో అది వచ్చేసి మనకు ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అనమాట. నేను ఫస్ట్ 6,888 రూపీస్ ఏవైతే చెప్పాను సో మ్యాక్సిమం అదే అయితే ఉండొచ్చు ఈ యొక్క మొబైల్. అండ్ దీంట్లో చూసినట్టయితే మీకు లైట్ వెయిట్ అయితే ఉంటుంది, కాకపోతే స్లిమ్ మొబైల్ అయితే కాదు, మీకు కొంచెం లావుగా ఉండటం అయితే జరుగుతుంది. అండ్ తర్వాత మనకు ప్లాస్టిక్ బాడీ ఇచ్చారా లేకపోతే గ్లాస్ బాడీ ఇచ్చారా అనేది మీకు ఇక్కడ ఎటువంటి కన్ఫర్మేషన్ లేదనే చెప్పుకోవచ్చు. తర్వాత మనం దీని యొక్క డిస్ప్లే గురించి స్టార్ట్ చేసినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు 6.08 ఇంచుతో వచ్చిన HD+ IPS డిస్ప్లే ఉంటుంది. అలాగే మనకు 19.5:9 ఆస్పెక్ట్ రేషియో విత్ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకు ఇది వచ్చేసి కొంచెం ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి డెఫినెట్గా దీనికి HD+ డిస్ప్లే తప్ప మనం ఫుల్ HD డిస్ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేయరాదు. సో డెఫినెట్గా డిస్ప్లే వచ్చేసి చాలా సూపర్ డిస్ప్లే అయితే ఇచ్చారు. తర్వాత ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారనమాట. సో పర్లేదు, డిస్ప్లే పరంగా మనమైతే ఒప్పుకోవచ్చు ఈ యొక్క ఫోన్ని. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా డిపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో లావా బ్యూ సిరీస్కి సంబంధించిన ఒక స్మార్ట్ ఫోన్. ఇది వచ్చేసి మీకు 13 MP ద్వారా వచ్చిన డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. అందులో మెయిన్ కెమెరా వచ్చేసి మనకు 13 MP అనమాట. అండ్ సెకండరీ కెమెరా చూసినట్టయితే మనకు 2 MP. ఈ యొక్క 13 MP ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు f1.8 అపాచర్తో అయితే వస్తుంది. మరీ చెప్పుకోదగ్గ కెమెరా అయితే కాదు, కాకపోతే ఒక 5,000 ఉంటే ఈ యొక్క మొబైల్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. తర్వాత 2 MP చూసినట్టయితే నాకు తెలిసి డెఫినెట్గా డెప్త్ సెన్సార్ ఇస్తున్నారని నేనైతే అనుకుంటాను. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క సెల్ఫీ కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు 8 MP ద్వారా వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. అది కూడా మనకు వాటర్ డ్రాప్ వస్తుందని వీళ్ళైతే మనకు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. ఈ యొక్క 5,000 నుంచి 6,000 లోపు ఏదైతే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ఉందో ఇది వచ్చేసి మనకు వాటర్ డ్రాప్ ద్వారా వచ్చిన ఈ యొక్క 8 MP కెమెరాతో వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు 13 MP ద్వారా వచ్చిన డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో ప్రాసెసర్ చూసినట్టయితే మనకు ఆక్టా కోర్ ప్రాసెసర్తో వస్తుందని వీళ్ళైతే మనకు రూమర్స్ ప్రకారం అయితే
సెల్ చేశారు. మరి అది ఎగ్జాక్ట్గా ఏ ప్రాసెసర్ అనేది మనకైతే అక్కడ లీక్ అయితే చేయలేదన్నమాట. సో నాకు తెలిసి మరీ అంత చెప్పుకోదగ్గ ప్రాసెసర్ అయితే కాదు, ఒక రెగ్యులర్ ప్రాసెసరే ఉంటుంది. మరి ఈ యొక్క ప్రాసెసర్తో మనం గేమింగ్ ఆడొచ్చా, ఎడిటింగ్ చేయొచ్చా అంటే నేనైతే అస్సలు ఒప్పుకోను. ఈ యొక్క మొబైల్ కూడా మీకు సపోర్ట్ అయితే చేయదు. ఇది కేవలం మీకు నామకే వస్తే మాత్రమే ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. మీకు పెద్ద పెద్ద పర్ఫార్మెన్స్ చేయడానికి ఈ యొక్క మొబైల్ అయితే యూస్ కాదు. ఎందుకంటే దీని యొక్క ప్రైస్ ఒకసారి మీరు దృష్టిలో అయితే పెట్టుకోండి, అండర్ 5000 రూపీస్లో అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క యూట్యూబ్ వీడియో చూడడానికి, తర్వాత వాట్సాప్ చిట్ చాట్ చేయడానికి ఇలాంటి వాటికి మాత్రమే ఈ యొక్క మొబైల్ ప్రాసెసర్ అయితే పనిచేస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ చూసినట్టయితే మనకు ఆండ్రాయిడ్ గో ఎడిషన్తో అయితే వస్తుందన్నమాట. ఈ యొక్క ఆండ్రాయిడ్ గో ఏదైతే ఉందో మనకు ఒరిజినల్ స్టేబుల్ ఆండ్రాయిడ్ 10 ఏదైతే ఉందో సో దానికంటే కొంచెం లైట్ వర్షన్ అనే చెప్పుకోవచ్చు. దీంట్లో కొన్ని ఫీచర్స్ అనేవి తక్కువగా ఉండటం అయితే జరుగుతుంది మనం ఒరిజినల్ ఆండ్రాయిడ్ 10తో కంపేర్ చేసి చూసినట్టయితే. సో ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని డాగ్స్ అయితే బార్కింగ్ చేస్తున్నాయి, సో మీరు అవన్నీ అయితే పట్టించుకోకండి. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు 2GB DDR4 ర్యామ్తో అయితే వస్తుంది. అలాగే మనకు 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది అనమాట. ఈ రోజులో చూసినట్టయితే మనకు అట్లీస్ట్ 4GB ర్యామ్ అయితే కంపల్సరీ. అట్లీస్ట్ ఇది మనకు ఎంటర్ లెవెల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి 3GB అయినా ఇచ్చింటే బాగా అయితే ఉండేది. ఎందుకంటే మనకు 2GB కాలాలు అయితే ఎప్పుడో పోయినాయి. సో పర్ఫార్మెన్స్ పరంగా చూసినట్టయితే కొంచెం డల్గా ఉంటుందని దీని యొక్క స్పెసిఫికేషన్ చూస్తేనే అర్థమవుతుంది. తర్వాత చూసినట్టయితే మనకు 32 ఈ యొక్క స్టోరేజ్ అయితే ఇచ్చారనమాట. 32 కూడా కాదు, అట్లీస్ట్ 64 ఇచ్చింటే మనకైతే సూపర్గా ఉండేదనే చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి అయితే మాట్లాడుతున్నాం. దీంట్లో చూసినట్టయితే మనకు 4060 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మీకు బ్యాటరీ అయితే పర్లేదు, చాలా మంచి బ్యాటరీ అయితే ఇచ్చారు. మీకు 4060 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మీకు డెఫినెట్గా 1 డే ఫుల్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాక దీంట్లో చూసినట్టయితే అప్ టు 256GB వరకు మీరు ఈ యొక్క స్టోరేజ్ అనేది పెంచుకునే అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఇది హైబ్రిడ్ స్లాట్ తీసుకొస్తారా లేకపోతే ట్రిపుల్ కార్డ్ స్లాట్ తీసుకొస్తారా అనేది మనకు అక్కడ కన్ఫర్మేషన్ అయితే లేదు. సో ట్రిపుల్ కార్డ్ స్లాట్ ఇస్తే మనకు 2 సిమ్ కార్డులతో సహా 1 మెమరీ కార్డ్ వేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అడ్వాంటేజ్ కిందికి వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు చూసినట్టయితే దీని యొక్క లాంచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క లాంచ్ చూసినట్టయితే మనకు January 7th ఉందని వీళ్ళైతే మనకు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మరి దీని యొక్క స్పెసిఫికేషన్స్ బట్టి ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయాలా అంటే నేనైతే ఖచ్చితంగా కాదనే చెప్తాను. ఎందుకంటే మనకు మరీ అంత చెప్పుకోదగ్గ ప్రాసెసర్స్ అయితే కాదు, మరీ అంత చెప్పుకోదగ్గ కెమెరా లేదు, మరీ అంత చెప్పుకోదగ్గ ఫీచర్స్ అయితే ఏమీ లేదనమాట. సో దీనికోసం మీరు కొంచెం దూరంగా ఉండటం అయితే మంచిది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు ఇంకా వచ్చేంత వరకు మనమైతే ఏమీ చెప్పలేము. సో చూద్దాం, మైక్రోమాక్స్ ఇన్ సిరీస్కి కొంచెం పోటీగా వస్తుందో లేదో మనమైతే ఖచ్చితంగా వెయిట్ చేసి అయితే చూడాల్సిందే. సో ఫస్ట్ టైం మన యొక్క ఇండియా స్మార్ట్ ఫోన్కి ఇక్కడ మనకు కాంపిటీషన్ అయితే పడిందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క లావా బ్యూ సిరీస్తో. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క లావా బ్యూ సిరీస్ మొబైల్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.